హైకోర్టు ఫైర్ అయింది. పోలీసుల వ్యవహారంపై జడ్జిలు సీరియసు. ఈ వార్తలు గత 6 నెలలుగా మనం వింటూనే ఉన్నాం. కానీ ఏమన్నా మార్పొస్తుందా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థలో అంటే, నాకైతే ఏమీ కనిపించట్లేదు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఈరోజు కూడా వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అదేంటి? ఆయనెవరో కిడ్నాప్ చేశారని అక్రమ కేసు పెట్టి. 47(1) కింద ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉన్నారు. అయితే డీజీపీని కోర్టుకు పిలుస్తామన్నారంట. పిలవండి, ఏముంటది అందుట్లో ఏముండదు. పోలీసుల తీరుపై హైకోర్టు సీరియసు. ఓకే. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారంటూ చెప్పింది. చేస్తారు. కోర్టులంటే లెక్కలేదు పోలీసులకి. అది మీకు అర్థం కావట్లేదు. అక్రమ కేసులు నిర్బంధిస్తూ ఉన్నారు. ఆ 3 పాయింట్లు కూడా చెప్పేస్తా. పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. అసలు మాకు పరిధులున్నాయని మీకెవరు చెప్పారు? మా పోలీసు వ్యవస్థకి ఏపీలో పరిధులున్నాయని ఎవరు చెప్పారు? మా పరిధులు నిర్ణయించేది పొలిటీషియన్స్ అంటూ ఉన్నారు. పౌరులను అక్రమంగా నిర్బంధిస్తారా? నిర్బంధిస్తున్నారు. నిర్బంధించి 4 రోజులు కొట్టి, 5వ రోజు కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు అరెస్ట్ అయిన సోషల్ మీడియా కార్యకర్తల్ని అందరిని అలాగే చేశారు. పోలీసులు చాలా దూరం వెళ్తున్నారు. వెహికల్ యేసుకొని ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ వరకొచ్చి అరెస్ట్ చేశారు. కామెడీ ఇదైతే. రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సిన విధంగా లేవు. ఉండవు. ఉన్నది ఏ గవర్నమెంటు? కూటమి గవర్నమెంటు. సచ్చినా ఉండవు. ఏం చేస్తారు? ఆ! న్యాయం అందరికీ ఒకటే అని మర్చిపోతూ ఉన్నారు. ఈ విషయం మీరు గుర్తు చేసే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోతూనే ఉంటారు మేడం. అప్పుడప్పుడు హైకోర్టు ఇలా గుర్తు చేస్తూ ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మామూలుగా లేదు మేడం బయట పరిస్థితి. కూటమి గవర్నమెంట్‌ని ప్రశ్నించిన, సూపర్ సిక్స్‌లు ఏవని అడిగినా కూడా వింత వింత కేసులు మేడం. ఆల్రెడీ మేము భరిస్తున్నాం గదా! అయినా పర్లేదు, ముందుకెళ్తాం, గెలుస్తాం. అంతేనా? పెట్టుకోండి మీ ఇష్టం. కుమ్మేయండి.